ఏపీ డీజీపీ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ డీజీపీ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. They are of the state committee rank. Then also the 13 of the cadres who are recently surrendered. So sir is going to give them the rewards. And then recently some good work is done in Allur Sitaramraju district, where many weapons and explosives are seized by the district police. These weapons and explosives are left by recently the AOB cadre who escaped from the encounters in the last 2-3 months. So these items are recently recovered by ASR police. So he is going to showcase that. So I request DG sir to show. Thank you sir. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రీజన్ మీ అందరికీ తెలిసిన రీజన్, 2 సీనియర్ కార్డర్స్ మన స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్లో పనిచేసిన వాళ్ళు సరెండర్ అయినారు. ఒకరు ఫస్ట్ ఇస్ నాగరాజు అలియాస్ కమలేష్, ఈజ్ ద స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ and in charge for the East Bastar Division Committee. He is native of Poranki village, Pedmuluru Mandal, Krishna district. దాదాపు ఒక 34-35 ఇయర్స్ పార్టీలో పనిచేస్తున్నారు. సో ఈరోజు సరెండర్ అవుతున్నారు. ఆయనతో పాటు ఆమె భార్య అరుణ, ఈయన కూడా సీనియర్ కార్డర్ పార్టీలో, divisional committee members and in charge for the mobile academic political organizations East Bastar, Gudur Mandal, Krishna district. ఆమె కూడా సరెండర్ అవుతుంది. ఈయన దాదాపు ఒక 30 ఇయర్స్ పార్టీలో పనిచేశారు. ఈ కమలేష్ రీజన్ ఏం చెప్పారంటే సరెండర్కి, ఫ్రస్ట్రేటెడ్ విత్ ద పార్టీ మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీ అండ్ పార్టీ. అండ్ మీరందరూ తెలిసిన విషయం ఇది, మావోయిస్ట్ ఐడియాలజీ డే బై డే డౌన్ అవుతుంది. యాక్సెప్టెన్స్, పబ్లిక్లో యాక్సెప్టెన్స్ తక్కువ. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అదే సిచ్యువేషన్, ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. సో అరుణ కూడా అదే రీజన్లో సరెండర్ అవుతుంది. సో ఈ లాస్ట్ ఈ సస్టైన్డ్ ఒక 5-6 monthsలో దాదాపు ఒక 5 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. దాంట్లో ఒక ఇంపార్టెంట్ కార్డర్స్ న్యూట్రలైజ్ అయినారు. దాంట్లో సెంట్రల్ కమిటీ మెంబర్ ఉదయ్ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో రీసెంట్గా అయినారు. అరుణ, జగన్ ఇది స్టేట్ జోనల్ కమిటీ మెంబర్స్, రమేష్ డివిజనల్ కమిటీ మెంబర్స్. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మనకి చాలా ఒక 3 ప్లేసెస్లో వెపన్ డంప్స్ కూడా దొరికినాయి. లార్జ్ క్వాంటిటీలో వెపన్స్ దొరికినాయి. ఈ దాంట్లో ముఖ్యంగా వెపన్స్ ఇంపార్టెంట్ AK-47-1, SLR-5, ఇన్సెస్ 2, 303-5. ఇంపార్టెంట్ వెపన్ అంటే BGL వెపన్, గ్రనేడ్ లాంచ్ చేయొచ్చు. అది 2 వెపన్స్ దొరికినాయి. దాంట్లో పాటు 16 BGL షెల్స్ దొరికినాయి. సో ఒక వెపన్ ఫైర్ చేస్తే మన పోలీస్కి బాగా డ్యామేజ్ అవుతుంది. కార్డెక్స్ వైర్ 37 kgs, వాకీ టాకీస్, తర్వాత లైవ్ అమ్యునిషన్స్ దొరికినాయి. అట్లాగే టెలిస్కోప్ కూడా దొరికింది. సో ఈ మధ్యకాలంలో చూస్తే ఈ రిక్రూట్మెంట్ అవటం లేదు, పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది.
పబ్లిక్ వాళ్ళకి వాళ్ళ ఐడియాలజీకి యాక్సెప్టెన్స్ లేదు అక్కడ ఏరియాలో. ఇక్కడ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ మిగతా స్టేట్స్లో కానీ మన పార్టీస్, మన పోలీస్ ఫోర్స్, గ్రే హౌండ్స్ అందరు బాగా ఆపరేట్ చేసుకొని మొత్తం ఏరియా మన కంట్రోల్లో ఉంది ఇప్పుడు. సో మేము మిగతా పోలీస్ ఫోర్సెస్తో పాటు మేము జాయింట్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము. అట్లాగే ఇన్ఫర్మేషన్ కూడా బాగా వస్తుంది. లోకల్ ఫీల్డ్ ఆఫీసర్స్, డిఐజీ విశాఖపట్నం, ఎస్పీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా ఎస్పీస్ అందరూ బాగా ఫీల్డ్లో దిగి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ చూపించారు. ఈ నాగరాజు మీద ఒక 20 lakhs రివార్డ్ ఉంది. అరుణ హ్యాస్ 5 lakhs రివార్డ్. అంటే ఇది ఆఫిషియల్ రివార్డ్స్ అంటే ఇంపార్టెన్స్ బట్టి మన స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. సో దట్ ఈస్ దిస్ థింగ్. రీజన్స్ రీజన్స్ మీకు చెప్పాము. పబ్లిక్ సపోర్ట్ లేదు, ఇప్పుడు రిక్రూట్మెంట్ అవడం లేదు. ఐదర్ అరెస్ట్ ఆర్ న్యూట్రలైజేషన్ ఆఫ్ కార్డర్స్ ఇన్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ మావోయిస్ట్, అది ఒక రీజన్. తర్వాత ఈ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్స్ చేసుకొని అంటే డెవలప్మెంట్ రావాలంటే మనకి వైలెన్స్ పోవాలా.